కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు బాబు వస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో యువత మొత్తానికి జాబ్ వచ్చిందని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు వాళ్ళ కొడుకు నారా లోకేష్ గారికి ఇవ్వటం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తానికి కూడా ఉద్యోగం ఎక్కడా అని ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇప్పటికైనా నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనం వేసుకొని రేపు వచ్చేది కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తాన్ని పెద్దపేటేస్తాం, 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్న యువతను మొత్తాన్ని కూడా ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మీ అన్న నాగబాబు గారికి ఉద్యోగం ఇప్పించారులే కానీ మీకు అందరం ఎక్కించిన ఈ రాష్ట్రంలో ఉన్న యువతను మొత్తాన్ని కూడా పెడుదోవ పట్టించే విధంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు అధికారం రాకముందు గంజాయి మీద ఉక్కుపాదం మోపుతానన్నారు. ఎక్కడ మీరు ఉక్కుపాదం మోపారు? ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా మత్తులో మునిగి తేలే విధంగా ఇప్పుడున్న మీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. తక్షణమే వాళ్ళకు ఉద్యోగాలు లేకపోతే మద్దు పదార్థాలు బానిసలు కాకుండా డైరీ బానిస అవుతారని అఖిల భారతీయ జనసమైక్యగా మేము తెలియజేస్తాను. తక్షణమే మీరు ఎన్నికల ముందు ఏదైతే మాట చెప్పారో 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా 2 జనవరి 1 వచ్చినాయి. ఎక్కడిచ్చారు మీరు జాబ్ క్యాలెండర్? తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఇప్పుడు రేపు మీరు దీని గురించి విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర అఖిల భారతీయ జనసమైక్య అన్ని విద్యార్థి యువత సంఘాలు కూడా భవిష్యత్తులో కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేసిందని ఇప్పుడు 30వ తారీఖున అఖిల భారతీయ జనసమైక్య ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో అక్కడి నుంచి బయలుదేరి చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా ముట్టడించడంలో అఖిల భారతీయ జనసమైక్య ఎక్కడ వెనకం చేయదని కూడా అఖిల భారతీయ జనసమైక్యగా మేము తెలియజేస్తా ఉన్నాం.